సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరి ఈ వీడియోలో మనం రీసర్వేలో 9 నోటీసెస్ని ఏ విధంగా ఆటోమేటిక్గా జనరేట్ చేయాలో అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనకు ఒక వర్డ్ ఫైల్ కావాలి. సో ఈ వర్డ్ ఫైల్ ఏంటంటే 9 నోటీసెస్ యొక్క ఈ వర్డ్ ఫైల్. సో ఈ వర్డ్ ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ యొక్క వర్డ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ 9 నోటీస్ వచ్చేసి ఫామ్ 31. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఎక్సెల్ షీట్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ ఎక్సెల్ షీట్లో ఏముండాలంటే ఫస్ట్ కాలం సర్వే నెంబర్, ఓకే, ఖాతా నెంబర్ మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా మనకు అవసరం లేదు. సో 9 నోటీసెస్లో మనం ఖాతా నెంబర్ అనేది మెన్షన్ చేయము. సో మనకైతే సర్వే నెంబర్ కాలం కావాలి, అదేవిధంగా పట్టాదారు యొక్క పేరు, అదేవిధంగా ఫాదర్ నేమ్, అదేవిధంగా పట్టాదారు ఎక్స్టెంట్. సో ఈ విధంగా మీరు అడంగల్ని డౌన్లోడ్ చేసుకొని, లేదంటే కంపారిజన్ అడంగల్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఫిల్టర్ చేసుకొని మిగులు భూములు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి ఓన్లీ పట్టాదార్స్ వచ్చే విధంగా ఒక ఎక్సెల్ షీట్ని మీరు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓన్లీ ఈ కాలమ్స్ సర్వే నెంబర్, పట్టాదార్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ అడంగల్ ఎక్స్టెంట్, ఈ కాలమ్స్ ఒక్కటి మాత్రం మీరు కాపీ చేసుకొని కొత్త ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఎక్సెల్ షీట్ని రెడీ చేసుకున్న తర్వాత మన యొక్క మెయిల్ మర్జ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ముందుగా మనం మెయిల్ మర్జ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈ వర్డ్ ఫార్మాట్ని ముందుగా రెడీ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మండలం పేరు ఏదైతే ఉందో అక్కడ మీరు మండలం పేరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ గ్రామం ఉంది కదా, ఇక్కడ కూడా మీ యొక్క గ్రామం పేరుని ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా మనకి అక్నాలెడ్జ్మెంట్లో కూడా మనకి ఇక్కడ గ్రామం పేరు చూపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మీరు గ్రామం పేరు ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా మండలం పేరు కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద కూడా మీరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ సిగ్నేచర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం సిగ్నేచర్ని కూడా ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ముందుగా మీరు సిగ్నేచర్ సైన్ చేసి స్కాన్ చేసుకొని దాన్ని ఇమేజ్ ద్వారా మీ యొక్క డెస్క్టాప్లో పెట్టుకోండి. దాన్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ మీద పిక్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనం ఎక్కడైతే ఇమేజ్ పెట్టదలుచుకున్నామో అక్కడ మీరు క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయండి. సో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. దాన్ని స్మాల్ సైజులో మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క సిగ్నేచర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మీ సిగ్నేచర్ వచ్చే విధంగా 9 నోటీస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం మెయిల్ మర్జ్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో ముందుగా ఇక్కడ మెయిలింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ రిసిపియంట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మన యొక్క ఎక్సెల్ షీట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ డిఫరెంట్ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం రెడీ చేసుకున్నటువంటి ఎక్సెల్ షీట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత మన ఎక్సెల్ షీట్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అది ఇక్కడ చూపిస్తుంది. సర్వే నెంబరు, ఖాతా నెంబరు, పట్టాదారు పేరు, తండ్రి పేరు, అదేవిధంగా ఇక్కడ పట్టాదారు ఎక్స్టెంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఓకే అని మీద క్లిక్ చేయండి. తర్వాత మన ఎక్సెల్ షీట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆ కాలమ్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ పట్టాదార్ పేరు అనేది రావాలి. సో ఇక్కడ క్లిక్ చేసి పట్టాదార్ పేరు అనేది క్లిక్ చేయండి. తర్వాత సన్ ఆఫ్ తర్వాత ఫాదర్ నేమ్ అనేది రావాలి. సో ఇక్కడ తండ్రి పేరు అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పట్టాదారు పేరు వచ్చేస్తుంది, ఇక్కడ తండ్రి పేరు వచ్చేస్తుంది. దీని తర్వాత మనకి ఇక్కడ సర్వే నెంబర్ అనేది మనకు ఈ సెల్లులో రావాలి.
ఇక్కడ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ దగ్గర సర్వే నెంబర్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ విస్తీర్ణం అనేది ఈ 4B సెల్లో రావాలి. సో ఇక్కడ మనకి అడంగల్ పట్టాదార్ విస్తీర్ణం అనే కాలం మనం క్రియేట్ చేసుకున్నాం, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎక్స్టెంట్ మనం పెట్టేటప్పుడు ఇక్కడ మన యొక్క ఎక్స్టెంట్ అనేది పాయింట్ తర్వాత 2 డెసిమల్సే రావాలి. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది యూస్ చేయాలి మనం. అదేంటంటే /#0.00. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ కాదు మనం యూజ్ చేయాల్సింది, బ్యాక్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేయాలి. /#0.00 అనేది మనం ఇక్కడ పెట్టితేనే మన యొక్క ఎక్స్టెంట్ అనేది డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తుంది, లేకుంటే మనకి పాయింట్ తర్వాత చాలా డిజిట్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు /#0.00 అనేది ఇక్కడ బ్రాకెట్ లోపలే పెట్టాలి. తర్వాత ఇక్కడ మనం సర్వే నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. సో ఇది మనకు మెన్షన్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే అవసరం లేదు. కానీ మనకి అక్నాలెడ్జ్మెంట్లో సర్వే నెంబర్ మెన్షన్ చేసుకుంటే మనం ఆ అక్నాలెడ్జ్మెంట్ని చింపిన తర్వాత కూడా అది ఏ సర్వే నెంబర్ అండ్ రిసిప్ట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు సర్వే నెంబర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు పేరు దగ్గర కూడా ఇక్కడ కూడా మనకి పేరు అనేది రావాలి. సో ఇక్కడ సేమ్ మళ్ళీ పట్టాదార్ నేమ్, సన్ ఆఫ్ తర్వాత ఫాదర్ నేమ్. సో ఈ విధంగా మనకు ఏవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసిన తర్వాత అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ యువర్ లెటర్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఫినిష్ అండ్ మర్జ్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆల్ తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో మెయిల్ మర్జ్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం 11 పేజెస్ ఇప్పటి వరకు రెడీ అయ్యాయి. సో ఈ విధంగా టోటల్ ఎక్సెల్ షీట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా ప్రకారంగా మనకి అన్ని 9 నోటీసెస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ పేరు మనది ఏదైతే పట్టాదారు చూపించామో ఆ పేరు చూపిస్తూ ఉంది. తర్వాత మనం ఇక్కడ ఏదైతే సర్వే నెంబర్ ఇన్సర్ట్ చేసామో అది కూడా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎక్స్టెంట్ కూడా మనకి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ పాయింట్ మనకు కరెక్ట్గా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మనకు సర్వే నెంబర్ చూపిస్తూ ఉంది. సో సేమ్ ఈ విధంగా ప్రతి ఎంట్రీకి మనకు ఒక 9 నోటీస్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం దాదాపుగా 144, 147 నోటీసెస్ జనరేట్ అవుతున్నాయి. సో కొంచెం టైం తీసుకుంటుంది అన్నీ జనరేట్ అవ్వడానికి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో ఇక్కడ చూడొచ్చు మనం మన యొక్క 9 నోటీసెస్ అనేది అన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ రెడీ అయిపోయి టోటల్ 1365 నోటీసెస్ అనేది మనం ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయినాయి. సో చూడొచ్చు మనం ఇక్కడ ప్రతి షీట్లోనే ఇక్కడ సర్వే నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్టెంట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది, మన సైన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. అదేవిధంగా మనకు ఇక్కడ పట్టాదార్ పేరు, తండ్రి పేరు కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఈ విధంగా మనము 9 నోటీసెస్ని మెయిల్ మర్జ్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. జై హింద్.